తెల్లం బాలరాజు గారితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే తోటి. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు మీ నాయకుడు దేశ జైలు నుంచి చేపడుతున్నారు, దీనిపై మీ స్పందన ఏంటి? ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు దాని మీద? మరి ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. ఈ రాష్ట్ర విభజన జరుగుద్దని తెలిసిన కానుంచి ప్రజలు తీవ్రమైన ఆందోళనతో అయోమయంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి, ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలని మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పదవికి కూడా మరి రాజీనామా చేశాడు. అదేవిధంగా మా గౌరవ అధ్యక్షురాలు కూడా మరి పదవికి రాజీనామా చేశారు. అయినా కానీ ఈ ప్రభుత్వం మొండి వైఖరి, ఈ ప్రభుత్వం కానీ ఈ కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరికి నిరసనగా మరి ఆయన జైలు వెళ్ళక ముందు కూడా ప్రజల కోసం నిరంతరం పోరాడుతూనే ఉండాడు. ప్రజాస్వామ్యం పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నాడు. అయినా కానీ ఈరోజు జైల్లో ఉన్నా కానీ ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడు, రాష్ట్రం కోసమే ఆయన ఆలోచిస్తున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి, ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి, సమైక్యం ఉంచితేనే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన జైల్లో కూడా ఉండి కూడా ఈరోజు ఆయన దీక్ష చేస్తున్నాడంటే నిజంగా నేను హ్యాండ్సప్ తెలియజేస్తున్నాను ఆయనకి. ఎందుకంటే ఈరోజు అలాంటి నాయకులు అరుదుగా ఉంటారు, కానీ ఈరోజు జైల్లో ఉన్నా కానీ ఎంతో బాధతో ఉన్నా కానీ ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన మరి ఆలోచిస్తున్నాడు. ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయనకు మద్దతుగా ఈరోజు మరి మా వనిత గారు కూడా, మా సోదరి మరి వనిత కూడా ఈరోజు నిర్వాధిక చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడికక్కడ ప్రజలు కూడా ఈరోజు ఎంతో హర్షిస్తున్నారు, ఎంతో ఆనందపడుతున్నారు. ఈరోజు మనకు ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టాం కానీ ఆయన మన కోసం ఆలోచిస్తున్నాడు. మన రాష్ట్రానికి వచ్చిన ఈ యొక్క ఆందోళనని ఆయన మరి చలించి ఈరోజు జైల్లో కూర్చొని జైల్లో రకరకాలుగా ఈరోజు ఎల్లో మీడియాలో ఆయనకి ములాఖాతులు బంద్ అవుతాయి, అదేవిధంగా ఆయనకి స్పెషల్ కేటగిరీగా ఆయన తీసేస్తారు అని రకరకాలుగా రూమర్స్ వచ్చినాయి, రకరకాలుగా మరి టీవీలో వచ్చినా కానీ అవన్నీ కూడా లెక్క చేయకుండా ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల యొక్క శ్రేయస్ కోసమే ఆయన ఆలోచిస్తున్నాడు. కాబట్టి అలాంటి నాయకులు ఆనాడు బ్రిటిష్ కాలంలో మరి ఆ బ్రిటిష్ పాలకుల యొక్క చేత అణచిపడిన నాయకులు చాలా మంది జైల్లో ఉండి ఆ రోజు దేశం కోసం ఆయన దీక్షలు చేశారు. ఈనాడు ఈ రాష్ట్రం కోసం మన జగన్ గారు మరి రాష్ట్రం కోసం ఈ రోజు రాష్ట్రానికి మేలు జరగాలని ఆయన ఈ రోజు దీక్ష చేస్తున్నాడంటే ఈ రోజు సర్వత్రం కూడా హర్షం వ్యక్తం అవుతుంది. ఈ విషయంలో అందరూ కూడా పార్టీ శ్రేణులు గాని, ప్రజలు గాని, సమైక్యవాదులు కూడా ఈ రోజు అభినందిస్తున్నారు. చివరిగా ఒక ప్రశ్న, ఆయన ఎందుకు దీక్ష చేస్తున్నారన్నది బహిరంగ లేఖ ద్వారా కూడా ప్రజలకు తెలియపరచడం జరిగింది. ఎందుకంటే అంటే సాగునీటి జలాల పంపిణీ ఏ విధంగా ఉండబోతుంది, హైదరాబాద్ విషయంలో ఎటువంటి వాటా ప్రజలకు ఇస్తారు అనే దాని మీద కూడా ఆయన సందేహం వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపున ప్రతిపక్ష పార్టీ గానీ అధికార పార్టీ గానీ అచేతన అవస్థలో ఉంది, ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితిలో ఉన్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఆలోచన అంతా వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయాల కోసమే తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏమాత్రం కూడా వాళ్ళు ఆలోచించడం లేదు. కేవలం ఓట్లు సీట్ల కోసమే, ఈ ఓట్ల సీట్లని సాధించుకొని తన కొడుకుని ప్రధానమంత్రి చేయాలనే ఆలోచనే తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి ఏం జరగాలి, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేదు. ఈ రోజు రాష్ట్రం కనుక విభజిస్తే నిజంగా మా నాయకుడు మొదటి నుంచి చెప్తున్నాడు, ఈ యొక్క నదుల యొక్క మరి వాటా విషయంలో మా అన్యాయం జరుగుద్ది, అదేవిధంగా ఈ రాష్ట్రము ఎడారిగా మారిపోద్ది. ఈ చివర ప్రాంతాలు జిల్లాలైన ఈ యొక్క కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు వరకు ఉప్పు నీరే మరి ఈ రోజు వాళ్ళు ఉప్పు నీరుతోనే తాగి బతికే పరిస్థితి ఏర్పడుద్దని ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. అయినా కానీ ఏమి కూడా లెక్క చేయకుండా మొండి వైఖరితో నిరంకుశంగా, నియంత్రితంగా ఈరోజు ఆనాడు బ్రిటిష్ పాలన ఎలాగైతే తలపించిందో ఈ రోజు ఇటలీ పాలనతో ఈ రోజు నడుస్తుంది ఈ దేశం కానీ రాష్ట్రం కానీ దగ్గరలోనే ఉంది. ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారండి. ఓకే, ఇది ఇక్కడ నేతల స్పందన. జగన్ జైల్లో ఉండి దీక్ష చేస్తున్నారంటే కేవలం ప్రజా సంక్షేమం కోసం ఆయన అలుపెరిగిన పోరాటంగా ఇక్కడ నేతలు అభివర్ణిస్తున్నారు. హరి.